అసలు తల ఎక్కడ ఉందో తెలుసా? దానికి కాపలా ఉండేది ఇతనే. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మన దేశంలోని ప్రతి ఊరు, వాడ, పల్లె, పట్నం ముస్తాబవుతున్నాయి. గణనాథునికి వెల్కమ్ చెప్పి ఘనంగా పూజించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ప్రతి వీధిలో వినాయక చవితి కమిటీలు హడావుడి మొదలెట్టాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి సంబరాలు అంబరాన్ని అంటాలన్న విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విఘ్ననాయకుడికి ఘనంగా పూజించుకునేందుకు ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏటా భద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పండుగను మనం జరుపుకుంటాము. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి రానుంది. ఈ క్రమంలో వినాయక చవితి రోజున ప్రత్యేకత గురించి ఎంతోమంది తెలుసుకుంటున్నాయి. పురాణాల ప్రకారం, మన హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి కైలాసంలో స్నానం చేసేందుకు వెళ్తుండగా నలుగుతో పిండి బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసింది. ఆ బాబు పేరు వినాయకుడు. ఆ బాబుని కాపలాగా ఉంచి ఆ పరమశివుడు కైలాసానికి వస్తున్నాడని పార్వతమ్మ ముస్తాబవుతుంది. అయితే అప్పటికే కైలాసానికి వచ్చిన పరమశివుడు లోపలికి వెళ్లే ముందు ద్వారంలో వినాయకుడు ఉంటాడు. ఆ గణనాథుడు శివుడిని అడ్డగిస్తాడు. కోపంతో రగిలిపోతున్న శివుడు ఆ బాలుడి శిరస్సును త్రిశూలంతో ఖండిస్తాడు. అంతలోనే అక్కడికి వచ్చిన పార్వతీదేవి ఆ బాలుడిని చూసి విలాపిస్తుంది. అంతటి పార్వతీదేవి విలపిస్తుండగా ఆ బాలుడి కోసం ముల్లోకాలు తిరిగి ఓ ఏనుగు తలను తీసుకొచ్చి శిరస్సును చేస్తారు. ఎక్కడ ఉందంటే, అయితే ఆ ఛేదించిన వినాయకుడు అసలు శిరస్సు ఎక్కడ ఉందో ఎవరికైనా తెలుసా? పార్వతీపుత్రుడైన గణనాథుని శిరస్సు మన భారతదేశంలోనే ఉందని చాలామందికి తెలియదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పాతాళ భువనేశ్వర స్వామి ఆలయంలో ఉన్నట్లు మన పూర్వీకులు నమ్ముతారు. అయితే ఆ ఛేదించిన శిరస్సు విగ్రహ రూపంలో ఉండగా స్వయంగా గణేశుడు కాపలాగా ఉంటారని అక్కడ వారంతా నమ్ముతారు. ఇదే ఆలయంలో వినాయకుడి శిరస్సుతో పాటు పరమశివుని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం లోపలికి వెళ్ళాలంటే దాదాపుగా 100 అడుగుల లోతుకు వెళ్ళాలి. ఆ గుహలోకి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయరని అంటున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.